లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ నగరంలో మొదలైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర జెండా ఊపి ప్రారంభించిన సార్వజనిక మండలి అధ్యక్షులు పాల్గొన్న ఎమ్మెల్యేలు అధికారులు ప్రధాని మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని రక్తదానం బీజేపీ ఆధ్వర్యంలో శిబిరం ముందుకు వచ్చిన దాతలు కలెక్టరేట్ లో అట్టాసంగా ప్రజాపాలనా దినోత్సవం పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించిన ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ సచివాలయంలో రాజీవ్ విగ్రహాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం జరిపిన శ్రేణులు పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం పతాకాన్ని ఆవిష్కరించి అభివృద్ధిని వివరించిన సీఎం నిజాం పాలనలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై ఆంక్షలు బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు నైజాం నిరంకుశత్వాన్ని వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చరిత్ర తెలియని వారు వక్రీకరిస్తున్నారు రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలి జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేటీఆర్ అనాదిగా వస్తున్న సాంప్రదాయం ముట్టిపడింది బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన స్ఫూర్తిని ప్రేరణగా తీసుకుని జరుపుకుంటున్న వినాయక నవరాత్రి వేడుకలు ముగిశాయి గంగమ్మ ఒడికి గణనాథులని చేర్చి చివరి పూజలు చేసి నిమజ్జనం చేశారు నిజామాబాద్ నగరంలోని గల్లీ గల్లీలో వినాయక మండపాలు వెలిశాయి ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం సైతం సార్వజనిక గణేష్ నిమజ్జనం రథ శోభయాత్ర దుబ్బా నుండి మొదలైంది రథంపై విగ్రహాలను పెట్టి రథానికి బస్వన్నలను కట్టి ముందుకు కదిలారు ఇది నిజామాబాద్ లో అనాదిగా వస్తున్న ఆచారం దుబ్బ ప్రాంతం వద్ద ఊరేగింపు శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా నాయకులు ఈ వేడుకలలో పాల్గొన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని పూజలు చేశారు దుబ్బా నుండి మొదలైన ఈ శోభాయాత్ర గంజ్ గాంధీ చౌక్ గాజుల్పేట్ గురుద్వారా పెద్ద బజార్ గోల్ హనుమాన్ పులంగ్ చౌరస్తా మీదుగా వినాయక్ నగర్ నిమజ్జన బావి వరకు చేరుకుంటుంది గణేష్ నిమజ్జన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ బలగాలను రంగంలో దింపారు సీసీ కెమెరాల నిఘా నీడలో శోభాయాత్ర కొనసాగింది శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల కోసం దాహార్తిని తీర్చడానికి మంచినీరు వసతిని కల్పించారు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భక్తులు అలసిపోకుండా ఉండేందుకు గాను చాయ్ మజ్జిగ పండ్లు అందజేశారు శోభాయాత్రలో పాల్గొన్న వారు ప్రసాదాన్ని పంపిణీ చేశారు జిల్లా యంత్రాంగం అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు దారి పొడవునా భక్తులు గణపతి బప్ప మోర్య అన్న నినాదాలు మార్ముగాయి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదించారు భజన కీర్తనలు భక్తి గీతాల మధ్య వినాయక నిమజ్జన ఊరేగింపు సాగింది వినాయకుల బావి వద్ద భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు చీకటి పడితే ఇబ్బంది కలగకుండా లైట్లను ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షణలో నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి భారీ విగ్రహాలు రాత్రి సమయంలో ఊరేగించి బాసర్ ఉమ్మెడ గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లనున్నారు ఇందుకోసం పోలీసులు ముందస్తు జాగ్రత్తలను సూచించారు శోభాయాత్రకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గాను ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఘనంగా నిమజ్జన ఊరేగింపు కొనసాగింది
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. జాతీయ పతాకాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవిష్కరించారు, జెండా వందనం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ పలువురు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మైదానంలో జీపుపై తిరిగి వందనం చేశారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న శకటాలను ప్రదర్శించారు. ఒగ్గు డోలు కళాకారుల నృత్యం అలరించింది. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానానికి జరిగిన అన్యాయాలను కిషన్ రెడ్డి వివరించారు. గత 3 సంవత్సరాలుగా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపడం జరుగుతుందని తెలిపారు. నిజాం సైన్యం రజాకార్లకు ఆయుధాలను అందించి ప్రజల ప్రాణాలను తీశారని గుర్తు చేశారు. అనేక విధాలుగా నాడు తెలుగు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని వివరించారు. నిజాం పాలన నుండి విముక్తి పొందారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరపడం జరుగుతుందని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారీ సంఖ్యలో పోలీస్, మిలిటరీ శిక్షణ పోలీసులు, ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. నిజాం సైన్యంతో పాటు మరి రోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువులపైన హత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువులపైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము, మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజాం హయాంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు. తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూళ్ళు స్థాపించి ఆ రోజు తెలుగును రక్షించారు, బతికించారు. నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మత మార్పిడి చేసేవారు. మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించేవాళ్ళు. హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలపైన దాడికి పాల్పడ్డాడు. హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు, ఆంక్షలు పెట్టాడు. దసరా వచ్చిందన్నా, బతుకమ్మ పండుగ వచ్చిందన్నా, దీపావళి వచ్చిందన్నా అనేక రకాల దౌర్జన్యాలు చేసేవారు. ఆ రోజు మనకందరికీ తెలుసు, భారతదేశం యొక్క ప్రథమ సంగ్రామం నాటి నుంచే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాటాలు, ఉద్యమాలు ప్రారంభించారు. నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసినటువంటి రామ్జీ గోండును, ఆయనతో పాటు 1000 మంది అనుచరులను నిర్మల్లో మర్రి చెట్టులకు సామూహికంగా ఉరితీయదీశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. చైర్మన్ అనిల్ పుర ప్రముఖులకు, అనధికారులకు కలిసి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. గడిచిన 10 ఏళ్లలో ఈ సంబరాన్ని అధికారికంగా జరుపుకోలేని, ఆనందంగా పండుగ చేసుకోలేని, ఒకరికి ఒకరు స్వేచ్ఛగా శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని దుస్థితిని తెలంగాణ చవిచూసింది. మన పోరాట చరిత్ర, మన పూర్వీకుల త్యాగాలు, మన రాష్ట్ర వారసత్వం, మన పండుగ. అటువంటి శుభదినాన్ని కూడా అధికారికంగా జరపడానికి వారి పాలన చివరి వరకు గత పాలకులు ఇష్టపడలేదు. 1948 సెప్టెంబర్ 17 సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లేఖించి ఉండే రోజు. కూలీ నుండి రైతు వరకు, కార్మికుడి నుండి శ్రామికుడి వరకు, ఆడబిడ్డలు మొదలు
నునుగు మీసాల యువత వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణకు బానిసత్వం నుండి పెత్తందారితనం నుండి రాచరికం నుండి విముక్తి కల్పించిన శుభదినం సెప్టెంబర్ 17 అన్నారు. ఈ రోజు త్యాగాలకు ప్రతీక, ఈ రోజు పోరాటాలకు స్ఫూర్తి, ఈ రోజు పెత్తందార్లపై తెలంగాణ తిరుగుబాటును ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ఇంత గొప్ప రోజు సందర్భంగా ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం మరొక్కసారి మనమందరం పునరంకితం అవ్వాల్సిన సందర్భం ఇదన్నారు. జూన్ 2, 2014 శ్రీమతి సోనియా గాంధీ చొరవతో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సోనియమ్మ సంకల్పంతో భౌగోళిక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. 7 దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజు. అయితే నా దృష్టిలో జూన్ 2 కంటే తెలంగాణకు సెప్టెంబర్ 17 గొప్ప చారిత్రాత్మక దినం. జూన్ 2 ప్రాధాన్యతను తగ్గించడం నా ఉద్దేశం కాదు, కానీ జూన్ 2కు స్ఫూర్తి సెప్టెంబర్ 17. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు భౌగోళిక విముక్తే కాదు, బానిసత్వం నుండి కూడా విముక్తి లభించింది. అందుకే అదే సెప్టెంబర్ 17 నాడు గతేడాది హైదరాబాద్ లో సోనియా గాంధీ నాయకత్వంలో విజయ సంకల్ప భేరిని కాంగ్రెస్ మోగించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలతో పాటు గత పాలనలో లోపించిన ప్రజాస్వామ్యాన్ని 7 గ్యారంటీగా ఇస్తామని మాట ఇచ్చామన్నారు. నాటి సాయుధ పోరాటంలో నిజామాబాద్ జిల్లా తన వంతు పాత్ర పోషించింది. జిల్లాకు చెందిన అనేక మంది సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నిజామాబాద్ కిల్లా కేంద్రంగా అనేక వ్యూహ రచనలు జరిగాయన్నారు. సాయుధ పోరాట వారసత్వంలో భాగస్వాములైన మనం ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపాలన కూడా ప్రజా వ్యతిరేక శక్తులపై జరుగుతున్న పోరాటమే. దానికి కూడా సంఘీభావంగా నిలవాలన్నారు. ఈ వేడుకలో నగర మేయర్ నీతి కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర సహకార ఫెడరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు సిపి కోటేశ్వరరావు, జడ్పీ సీఈఓ ఉషా, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, గడిచిన 10 ఏళ్లలో ఈ సంబరాన్ని అధికారికంగా జరుపుకోలేని, ఆనందంగా పండగ చేసుకోలేని, ఒకరికి ఒకరు స్వేచ్ఛగా శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని దుస్థితిని తెలంగాణ చూసింది. మన పోరాట చరిత్ర, మన పూర్వీకుల త్యాగాలు, మన రాష్ట్ర వారసత్వం, మన పండగ, అటువంటి శుభదినాన్ని కూడా అధికారికంగా జరుపుకోవడానికి వారి పాలన చివరి వరకు గత పాలకులు ఇష్టపడలేదు. 1948 సెప్టెంబర్ 17 సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉండే రోజు. కూలీ నుండి రైతు వరకు, కార్మికుడు నుండి శ్రామికుడి వరకు, ఆడబిడ్డల మొదలు నూనూగు మీసాల యువత వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణను బానిసత్వం నుండి, పెత్తందారితనం నుండి, రాచరికం నుండి విముక్తి కల్పించిన శుభదినం సెప్టెంబర్ 17. ఈరోజు త్యాగాలకు ప్రతీక, ఈరోజు పోరాటాలకు స్ఫూర్తి, ఈరోజు పెత్తందారులపై తెలంగాణ తిరుగుబాటును ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ఇంత గొప్ప రోజు సందర్భంగా ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం మరొక్కసారి మనమందరం పునరంకితం అవ్వాల్సిన సందర్భమే. జూన్ 2, 2014 శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సోనియమ్మ సంకల్పంతో భౌగోళిక తెలంగాణ ఆవిర్భవించిన రోజు. 7 దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజు. అయితే నా దృష్టిలో జూన్ 2 కంటే తెలంగాణకు సెప్టెంబర్ 17 గొప్ప చరిత్రాత్మక దినం. జూన్ 2ను తగ్గించడం నా ఉద్దేశం కాదు, కానీ జూన్ 2కు స్ఫూర్తి సెప్టెంబర్ 17. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు భౌగోళిక విముక్తే కాదు, బానిసత్వం నుండి కూడా విముక్తి లభించింది. అందుకే అదే సెప్టెంబర్ 17 నాడు గత ఏడాది హైదరాబాద్లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో విజయ సంకల్ప భేరీని కాంగ్రెస్ మోగించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా డిచ్పల్లి తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ విధానంపై నిరసన తెలిపారు మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ జెడ్పీటీసీ జగన్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వెంటనే మార్చాలని, తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిచ్పల్లిలోని తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ పాలాభిషేకం చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా నిర్వహించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, తెలంగాణకు అనుకూలంగా లేని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆ స్థానంలో తొలగించి తల్లి తెలంగాణ విగ్రహం నెలకొల్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది అమరులైనారని, వారందరూ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. తల్లి తెలంగాణ విగ్రహం పెడితే అమరుల ఆత్మశాంతి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా ప్రజలకు సరైన పాలన అందించకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదని, 41,000 కోట్ల రుణమాఫీ అన్ని 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారని, మిగతా రైతులను మోసం చేసి అందించడం లేదని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు దర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ హుందాగా ఉండవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భాషలో మార్పు చేసుకోవాలని, గౌరవంగా మాట్లాడాలని, తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసింది 24 గంటలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను, నాయకులను విమర్శించడమే నీ పనిగా పెట్టుకున్నావు. రాష్ట్ర సెక్రటేరియట్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తున్నామని అన్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం నెలకొల్పడం సరికాదన్నారు. ఆ విగ్రహాన్ని మార్చి ఆ స్థలంలో తల్లి తెలంగాణ విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సరైన పాలన అందడం లేదని గ్రహిస్తున్నారని, మళ్లీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హుందాగా మసులుకోవాలని పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యులు బాజిరెడ్డి జగన్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబర్ మోహన్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు చక్రకొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మరావు, గుడాల లింగం, బాజిరెడ్డి రమాకాంత్, మచ్చ శ్రీనివాస్, బుల్లెట్, సుధాం, పొప్పాల గీత, ఏసుమని తదితరులు పాల్గొన్నారు. బాధాకరం, దురదృష్టకరము. మేము దాన్ని ఒక 10-15 రోజుల నుంచి కేటీఆర్ గారు కానీ, మా కవితక్క గారు కానీ, నాయకులు, మా రాష్ట్ర స్థాయి నాయకులు, మా పెద్ద నాయకులు అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు, అడ్డుకుంటూ వస్తున్నారు. వద్దని చెప్తున్నా కూడా అసలు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో పెట్టడము, ఇది నిజంగా ఇది ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీదనే మొదటి కత్తిపోటు, మొదటి వెన్నుపోటుగా మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాము. రాజీవ్ గాంధీ గారికి ఏం తక్కువ అండి. దేశంలో వందలాది కాలేజీలకు, వందలాది ఎయిర్పోర్ట్లకు, హాస్పిటళ్లకు, ఆఖరికి స్టేడియంలకు, మార్కెట్లకు, ప్రతిదానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. ఇంకా కూడా ఆయన పేర్లు, ఆయన విగ్రహాలు సరిపోనట్టు మళ్ళీ అక్కడ కూడా పెట్టి మీరు తెలంగాణ జాతిని అవమానిస్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి మీద కోపం ఉంటే మరి ప్రజాపాలన అనే పేరు మీద ఈ నియంత, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈ నియంత ఏదైతే చేస్తున్నాడో ఈ నియంత్రణతో పోగడలు మానుకోవాలి. తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించి కనీసం అక్కడ మా నాయకుల ఫోటోలు కానీ పేర్లు కానీ పెట్టమని చెప్పట్లేదు. మేము తెలంగాణ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టమని చెప్పినాం. మీరే ఇంకో ఏదో కొత్త డిజైన్ తీసుకొస్తున్నాం అది అన్నారు. అదైనా పెట్టండి. అది పెట్టారు, ఇది పెట్టారు, అమరజ్యోతులను సందర్శించుకోనియారు. నిజంగా నేను విచారధన్ మహారాజ్ లాంటి మేధావులను కూడా నేను ఈ సందర్భంగా నేను వారిని అడగాలనుకుంటున్నా. అంత పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టి అక్కడ ఎగ్జిబిట్స్ పెడితే దళిత నాయకులకు కానీ, దళితులకు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేధావులకు కానీ అందుబాటులోకి రానియకుండా కేటీఆర్ పేరెక్కడ, కేసీఆర్ పేరెక్కడ ఉండిపోతుందో చరిత్రలో అని దాన్ని కూడా అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ యాదాద్రిలో దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ దౌర్భాగ్యుడు ఆ గుడిని ఇంకా ముయ్యలేదు. కానీ లేకపోయి ఉంటే యాదగిరి గుట్టను కూడా బ్యాన్ చేసి అక్కడ భక్తులను కూడా రానియకుండా చేసేటటువంటి హిరణ్య కశిపుడు ఈ రేవంత్ రెడ్డి. ఇతని నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కింద అప్పుడు అతను అంటుండే 3000 మీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన గొయ్యి రేవంత్ రెడ్డి దవ్వుతూ ఉన్నాడు. లాయర్లు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలోనే ఈరోజు తెలంగాణ సాధించిపెట్టినటువంటి మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మరి దాదాపు 14 సంవత్సరాలు కాలయాపన చేసి సుమారు 1200 మంది
మరి విద్యార్థులు, ఇతర వర్గాలు, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలు మరి అసూరు బాసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మోసపుచ్చి తెలంగాణ ఇచ్చే టైంలో ఇస్తామని చెప్పి మళ్ళీ వెనుక తీసుకొని మరి ఘోరానికి పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మరి ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ గారు అయితే పిలిపించారో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పాలాభిషేకం చేయాలని చెప్పి నిరసన ద్వారా మేము ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు అవకాశం ఉంటే మీ నాయకుడు అయితే గాంధీ భవన్లో పెట్టుకోండి. మీరు గాంధీ భవన్లో మంచిగా ప్లేస్ ఉంది, అక్కడ విగ్రహాన్ని పెట్టండి. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తల్లి విగ్రహం కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన తల్లి, తెలంగాణ తల్లి. మరి సెక్రటరియట్ కట్టంగానే మరి దాదాపుగా ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేని సెక్రటరియట్ కట్టంగానే నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనమని, విలీనమని, విద్రోహమని పలువురు భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన అనంతరం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాము అన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నైజాం రాజ్యంలో జరిగిన విషయాలను ప్రస్తావించారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం జరిపింది. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కవి దాశరథిని స్మరించుకున్నారు. నైజాంను వ్యతిరేకిస్తూ రచించిన కవిత్వాలను సీఎం చదివారు. 1949 సెప్టెంబర్ 17న ప్రజలకు బానిసత్వం నుండి విముక్తి కలిగిందన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. దొడ్డి కొమరయ్య లాంటి వారు ఎందరో సాయుధ తెలంగాణ పోరాటంలో అసువులు బాసారని గుర్తు చేశారు. అన్నమాట ప్రకారం సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రజాపాలన దినోత్సవంగా జరపడం జరుగుతుందని తెలిపారు. భిన్న అభిప్రాయాలున్న కాంగ్రెస్ మాత్రం ప్రజల పక్షాన నిలుస్తుందని, అందుకే ప్రజాపాలన దినోత్సవంగా జరపడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అధికారులు, పోలీసులు, ఇతర రాజకీయ పెద్దలు పాల్గొన్నారు. తానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. 76 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారితనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది. అక్షర యోధులు ఒకవైపు, సాయుధ వీరులు మరోవైపు. నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు. తెలంగాణ అంటే త్యాగం. ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్య లాంటి ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతోమంది వీరులు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, జీవితాలు త్యాగం చేశారు. సర్వం కోల్పోయిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో
అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. సెప్టెంబర్ 17 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నాడు నిజాం నిరంకుశత్వానికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు అణచివేయబడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎంతో మంది ప్రాణాలను తీసి మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించి రాక్షసానందం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషపై అనేక ఆంక్షలను విధించారని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ పలువురు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మైదానంలో జీపుపై తిరిగి వందనం చేశారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న శకటాలను ప్రదర్శించారు. ఒగ్గు, డోలు కళాకారుల నృత్యం అలరించింది. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానానికి జరిగిన అన్యాయాలను కిషన్ రెడ్డి వివరించారు. గత 3 సంవత్సరాలుగా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపడం జరుగుతుందని తెలిపారు. నిజాం సైన్యం రజాకార్లకు ఆయుధాలను అందించి ప్రజల ప్రాణాలను తీశారని గుర్తు చేశారు. అనేక విధాలుగా నాడు తెలుగు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని వివరించారు. నిజాం పాలన నుండి విముక్తి పొందారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరపడం జరుగుతుందని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారీ సంఖ్యలో పోలీస్, మిలిటరీ శిక్షణ పోలీసులు, ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. నిజాం సైన్యంతో పాటు మరి రోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువులపైన హత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువులపైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము, మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజాం హయాంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు. తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూళ్ళు స్థాపించి ఆ రోజు తెలుగును రక్షించారు, బతికించారు. నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మత మార్పిడి చేసేవారు. మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించేవాళ్ళు. హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలపైన దాడికి పాల్పడ్డాడు. హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు, ఆంక్షలు పెట్టాడు. దసరా వచ్చిందన్నా, బతుకమ్మ పండుగ వచ్చిందన్నా,
దీపావళి వచ్చిందన్నా అనేక రకాల దౌర్జన్యాలు చేసేవారు. ఆ రోజు మనకందరికీ తెలుసు, భారతదేశం యొక్క ప్రథమ సంగ్రామం నాటి నుంచే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాటాలు ఉద్యమాలు ప్రారంభించారు. నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసినటువంటి రామ్జీ గోండును ఆయనతో పాటు 1000 మంది అనుచరులను నిర్మల్లో మర్రి చెట్టులకు సామూహికంగా ఉరితీయదీశారు. చరిత్ర తెలియని కొందరు సెప్టెంబర్ 17ను వక్రీకరిస్తున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపారు. 10 సంవత్సరాల తమ పాలనలో ఎక్కడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 ఒక చర్చకు దారితీసింది. దీంతో పాటు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును భారత రాష్ట్ర సమితి జీర్ణించుకోలేకపోతుంది. తాము అధికారంలోకి రాగానే ఆ విగ్రహాన్ని తొలగించి గాంధీ భవన్ కు పంపుతామని కేటీఆర్ అన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మాజీ సీఎం కేసీఆర్ ను తూలనాడటం కోసం సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పాలనపై దృష్టి పెట్టి హామీలను అమలు చేయాలని కోరారు. విషాహారం తింటూ గురుకులాల్లో పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల టీచర్లను 2500 మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు, పరిపాలన చెయ్యి, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చు. అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే, ఇకనైనా ఈ 10వ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం, మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం, మీ ఎంబడబడతాం అనే మాట కూడా తెలియజేస్తూ, నిన్న నువ్వేదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ, తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ, తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు. తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా, సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగి నీ గాంధీ భవన్కు పంపిస్తాం. అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో ఇంట్లో పెట్టుకో, లేదా ఇంకో కాడ పెట్టుకో, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటది. ఇది జరిగి తీరుతుంది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ వద్ద జెండా ఆవిష్కరించారు మానల మోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎండీసీ చైర్మన్ ఇరావతి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విలీనానికి ముందు తెలంగాణలో పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరులందరికీ నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలలో అసువులు బాసిన వీరులందరినీ స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసే ప్రక్రియలో పాత్ర లేని వారు ఈ రోజు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ విలీనం కోసం జరిగిన పోరాటం కులాలకు మతాలకు మధ్య జరిగిన పోరాటం కాదని, అప్పటి పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరిగిన పోరాటమని మానల మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా బీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, రామ్ భూపాల్, బొబ్బిలి రామకృష్ణ, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మిండూర మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం రెడ్డి, భీమ్గల్ మండల అధ్యక్షులు స్వామి, కమ్మర్ మండల అధ్యక్షులు రవి, జయనర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడన్ గంగాప్రసాద్, లవంగ ప్రమోద్, కేశరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పోరాటం చేసి ఆ రోజున్న పాలకులకు వ్యతిరేకంగా, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సాయుధ పోరాట తెలంగాణ వీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, అంతేకాకుండా తొలి మలిదశ
ఉద్యమాలలో అసూలు బాసినటువంటి తెలంగాణ వీరులందరికీ కూడా స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ పాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనానికి ఆ రోజు జరిగినటువంటి పోరాటాలలో పాత్ర లేని వారు ఈరోజు వివిధ రూపాల్లో పేర్లు పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ రోజు జరిగిన పోరాటం మతాల మధ్యనో కులాల మధ్యన జరిగిన పోరాటం కాదు. తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటం, అరాచకాల పైన జరిగినటువంటి పోరాటం. అందులో కులాలు మతాల ప్రస్థానం లేని పోరాటంలో అసూలు బాసినటువంటి ఎన్నో వర్గాలకు చెందినటువంటి అమరవీరులందరినీ తలుసుకోక తప్పదు. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఆలోచనలను అందిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసినట్టు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కానీ, అప్పటి మంత్రివర్గ సహచరులైనటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మిగతా మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకొని వాళ్ళకు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది భారతదేశ యూనియన్లో విలీనం చేసిన తప్ప ఎవరు ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదనే విషయాన్ని కొంతమంది బీజేపీ లాంటి పార్టీ నాయకులు గ్రహిస్తే బాగుంటుంది. జిల్లా అంతటా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలపై త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు అని అన్నారు. మండల ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ తారాచంద్, సూపరింటెండెంట్ లక్ష్మీపతి, డిప్యూటీ ఎంఆర్ఓ, ఆర్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మండల ప్రజలకు నమస్కారం తెలుపుతూ ఈ మండలానికి నన్ను ఎంపీడీఓగా పంపిన మన గౌరవ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, అలాగే మా పంచాయతీరాజ్ కమిషనర్ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సిఇఓ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మండలంలోని ప్రజలతో మమేకమై పత్రికా సహోదరుల సహకారంతో, అలాగే తోటి ఉద్యోగస్తుల సహకారంతో, పంచాయతీ కార్యదర్శుల వెన్నంటి ఉండి ఈ మండలాన్ని ముందంజలో ఉండేటట్టుగా చూస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు మనోహర్ రెడ్డి. ఇక్కడికి ఎండిఓ వచ్చిన మన 13వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మధ్య నా హాలిడేస్ ఉండే కాబట్టి మీరు ఎవరితో కలవలేకపోయినా ఇవాళే ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల క్రమము ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో తిరంగ జెండా ఆవిష్కరించడం గురించి ఆదేశించున్నారు. అటు విషయం ఏమనగా ప్రజాపాలన యొక్క విషయాన్ని తెలియపరచడానికి కొరకై జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ విషయంలో పరంగా ప్రజల యొక్క అవసరతలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకోవడానికి ఈ పాలనలో విశ్వానికి సృష్టికర్త బ్రహ్మ అయితే ఈ సృష్టిలో కావలసిన వనరులను సృష్టించిందే విశ్వకర్మ పంచకులాల ఆధ్వర్యంలో ప్రజలకు నాగరికతను నేర్పిన విశ్వకర్మ జయంతిని ఘనంగా జరిపారు. నందిపేట్ మండల కేంద్ర వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం మండల కేంద్ర విశ్వ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో మండల కేంద్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు కోహినూర్ ప్రకాష్ మాట్లాడుతూ మా కుల దైవమైన విశ్వకర్మ జయంతిని సంఘ సభ్యులమంతా కలిసి ఘనంగా నిర్వహించుకుంటామని, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞాలతో
మహాన్నదాన కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తామని భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. అలాగే సాయంత్రం జరిగే శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మండల కేంద్ర విశ్వ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు కోహినూర్ భోజన్న, ఉపాధ్యక్షులు గద్దెరాజు చారి, కోశాధికారి ఎర్రోజి రవిచారి, కార్యదర్శి కోహినూర్ శ్రీకాంత్ చారి, పెద్దల నరసయ్య, ముప్పారం గంగాధర్, రవి, బ్రహ్మయ్య, మురళి, సంతోష్, దాము, చార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై విశ్వకర్మ విశ్వకర్మ ఆరాధ్య దినోత్సవం ఈరోజు మేము ప్రతి సంవత్సరము ఇలాగే స్వచ్ఛందంగా చేస్తాము. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని అన్నదాన కార్యక్రమం చేస్తాము. ప్రతి ఏటా చేస్తాము. విశ్వబ్రాహ్మణ సంఘం నందిపేట్ ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉన్నది కాబట్టి ఈరోజు అన్నదానం చేయబడింది. మరియు భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చినారు. అన్నదానం మంచి విజయవంతం అయింది. ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ మంచి యజ్ఞం అన్నీ చేసుకొని అందరూ సంఘ సభ్యులందరూ చేసుకోవడం జరిగింది. మండల కేంద్ర విశ్వబ్రహ్మ ఆధ్వర్యంలో జరిగిందా? నందిపేట గ్రామ విశ్వబ్రహ్మలందరూ కలిసి ఏకమై యజ్ఞ మహోత్సవాన్ని విజయవంతం చేసినాం. కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో దీనికి నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మార్చాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిచ్పల్లిలోని తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ పాలాభిషేకం చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా నిర్వహించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, తెలంగాణకు అనుకూలంగా లేని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆ స్థానంలో తొలగించి తల్లి తెలంగాణ విగ్రహం నెలకొల్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది అమరులైనారని, వారందరూ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. తల్లి తెలంగాణ విగ్రహం పెడితే అమరుల ఆత్మశాంతి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా ప్రజలకు సరైన పాలన అందించకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదని, 41,000 కోట్ల రుణమాఫీ అన్ని 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారని, మిగతా రైతులను మోసం చేసి అందించడం లేదని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు దర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ హుందాగా ఉండవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భాషలో మార్పు చేసుకోవాలని, గౌరవంగా మాట్లాడాలని, తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసింది 24 గంటలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను, నాయకులను విమర్శించడమే నీ పనిగా పెట్టుకున్నావు. రాష్ట్ర సెక్రటేరియట్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తున్నామని అన్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం నెలకొల్పడం సరికాదన్నారు. ఆ విగ్రహాన్ని మార్చి ఆ స్థలంలో తల్లి తెలంగాణ విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సరైన పాలన అందడం లేదని గ్రహిస్తున్నారని, మళ్లీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హుందాగా మసులుకోవాలని పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యులు బాజిరెడ్డి జగన్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబర్ మోహన్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు చక్కెరకొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మరావు, గుడాల లింగం, బాజిరెడ్డి రమాకాంత్, మచ్చ శ్రీనివాస్, బుల్లెట్, సుధాం, పొప్పాల గీత, ఏసుమని తదితరులు పాల్గొన్నారు. బాధాకరం, దురదృష్టకరము. మేము దాన్ని ఒక 10-15 రోజుల నుంచి కేటీఆర్ గారు కానీ, మా కవితక్క గారు కానీ, నాయకులు, మా రాష్ట్ర స్థాయి నాయకులు, మా పెద్ద నాయకులు అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు, అడ్డుకుంటూ వస్తున్నారు. వద్దని చెప్తున్నా కూడా అసలు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో పెట్టడము, ఇది నిజంగా ఇది ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీదనే మొదటి కత్తిపోటు, మొదటి వెన్నుపోటుగా మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాము. రాజీవ్ గాంధీ గారికి ఏం తక్కువ అండి. దేశంలో వందలాది కాలేజీలకు, వందలాది ఎయిర్పోర్ట్లకు, హాస్పిటళ్లకు, ఆఖరికి స్టేడియంలకు, మార్కెట్లకు, ప్రతిదానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. ఇంకా కూడా ఆయన పేర్లు, ఆయన విగ్రహాలు సరిపోనట్టు మళ్ళీ అక్కడ కూడా పెట్టి మీరు తెలంగాణ జాతిని అవమానిస్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి మీద కోపం ఉంటే మరి ప్రజాపాలన అనే పేరు మీద ఈ నియంత, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈ నియంత ఏదైతే చేస్తున్నాడో ఈ నియంత్రణతో పోగడలు మానుకోవాలి.
తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించి కనీసం అక్కడ మా నాయకుల ఫోటోలు కానీ పేర్లు కానీ పెట్టమని చెప్పట్లేదు మేము. తెలంగాణ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టమని చెప్పినాం. మీరే ఇంకో ఏదో కొత్త డిజైన్ తీసుకొస్తున్నాం అది అన్నారు. అదైనా పెట్టండి. అది పెట్టారు, ఇది పెట్టారు, అమరజ్యోతులను సందర్శించుకోనియరు. నిజంగా నేను విచారధన్ మహారాజ్ లాంటి మేధావులను కూడా నేను ఈ సందర్భంగా నేను వారిని అడగాలనుకుంటున్నా. అంత పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టి అక్కడ ఎగ్జిబిట్స్ పెడితే దళిత నాయకులకు కానీ దళితులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేధావులకు కానీ అందుబాటులోకి రానియకుండా కేటీఆర్ పేరు ఎక్కడ కేసీఆర్ పేరు ఎక్కడ ఉండిపోతుందో చరిత్రలో అని దాన్ని కూడా అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ యాదాద్రిలో దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ దౌర్భాగ్యుడు ఆ గుడిని ఇంకా ముయ్యలేదు. కానీ లేకపోయి ఉంటే యాదగిరి గుట్టను కూడా బ్యాన్ చేసి అక్కడ భక్తులను కూడా రానియకుండా చేసేటటువంటి హిరణ్య కశిపుడు ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కింద అప్పుడు అతను అంటుండే 3000 మీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన గొయ్యి రేవంత్ రెడ్డి దవ్వుతూ ఉన్నాడు. లాయర్లు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలోనే ఈరోజు తెలంగాణ సాధించి పెట్టినటువంటి మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మరి దాదాపు 14 సంవత్సరాలు కాలయాపన చేసి సుమారు 1200 మంది మరి విద్యార్థులు, ఇతర వర్గాలు, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలు మరి అసూరు బాసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మోసపుచ్చి తెలంగాణ ఇచ్చే టైంలో ఇస్తామని చెప్పి మళ్ళీ వెనుక తీసుకొని మరి ఘోరానికి పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మరి ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ గారు అయితే పిలిపించారో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పాలాభిషేకం చేయాలని చెప్పి నిరసన ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు అవకాశం ఉంటే మీ నాయకుడు అయితే గాంధీ భవన్లో పెట్టుకోండి. మీరు గాంధీ భవన్లో మంచిగా ప్లేస్ ఉంది, అక్కడ విగ్రహాన్ని పెట్టండి. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తల్లి విగ్రహం కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన తల్లి తెలంగాణ తల్లి. మరి సెక్రటరియట్ కట్టంగానే మరి దాదాపుగా ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేని సెక్రటరియట్ కట్టంగానే నోటిఫికేషన్ వచ్చింది. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. విద్రోహ దినంగా పాటించాలని సిపిఐఎంఎల్ఏ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మానిక్ బండర్ గ్రామంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో సదస్సు నిర్వహించారు. సభకు అధ్యక్షత మండల నాయకులు అబ్బయ్య అధ్యక్షత వహించగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ హాజరై మాట్లాడుతూ 158 స్థానాలను విలీనం చేసినట్లు చెప్పారు. అంతిమంగా విమోచనం పొందినట్లు నెహ్రూ పటేల్ ప్రకటించారని ఇది 100కి 100 పాళ్లు విద్రోహ దినమే అన్నారు. చరిత్రను వక్రీకరించడమే తెలంగాణ సాయుధ పోరాటాన్ని యూనియన్ సైన్యంలో నిలిచివేసేందుకు కుట్రలు పన్నాయని నిజాం రాచరిక ప్యూడర్ భూస్వాములు రాజకారులు కమ్యూనిస్టు నాయకులపై కార్యకర్తలపై దాడులు తెగబడ్డారన్నారు. సెప్టెంబర్ 17 విమోచనం కాదు, ఇది ముమ్మాటికి విద్రోహమే అని అన్నారు. దొడ్డి కొమరయ్య అమరత్వంతో తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను 3000 గ్రామాలను విముక్తి చెందడం జరిగింది అని అన్నారు. దొరలను, దేశముఖులను, నవాబులను గ్రామాల నుండి తరిమేశారని అన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించడానికి పాలకవర్గ పార్టీలు విమోచన పొందిన దినమని అంటున్నారు. ఇది ముమ్మాటికి విద్రోహ దినమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినం అని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. ఇవాళ అనేక పార్టీలు విలోచనము అని చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది ముమ్మాటికి విద్రోహం అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అప్పుడు నవాబ్ నైజాం కాలంలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిన నవాబ్ నైజాంలను వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం దున్నేవారికి భూమి ఇవ్వాలని చెప్పేసి భూమికై అనేక అమరులైరు 10,000 ఎకరాల భూములను గ్రామాలలో పేద ప్రజలకు వంచినటువంటి కమ్యూనిస్టులను ఊతకోచ పోసి 4,000 మంది అమరులను
హతమార్చినటువంటి పాలకవర్గాల పార్టీలు ఇవాళ విలోచనం అని చెప్పుకుంటూ సిగ్గుచేటు. ఇది ముమ్మాటికి విద్రోహం దినం అని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం. ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఈ పాలకవర్గ పార్టీలు ఇవాళ విలోచనము అని చెప్పేసి కోరుతా ఉన్నాయి. ఇది ముమ్మాటికి విద్రోహ దినమే అని చెప్పేసి ఘనంగా ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలనా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ ఉషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నవరాత్రులలో భాగంగా విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మోడికి చేరాడు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో జర్నలిస్టులు భాగస్వామ్యమయ్యారు. ఏకరూప దుస్తువులు ధరించి నృత్యాల మధ్య ఊరేగింపు జరిపి నిమజ్జనం చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి వేడుకలు ముగిశాయి. సోమవారం సాయంత్రం నిమజ్జన ఊరేగింపు శోభాయాత్ర జరిగింది. శోభాయాత్ర రథాన్ని సుందరంగా అలంకరించారు. నవరాత్రి వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు సహచర జర్నలిస్టులు సైతం వారి వంతు పాత్ర పోషించారు. శోభాయాత్ర రథంపైకి గణనాథుని ఎక్కించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వెళ్లయ్య తిరిగి మళ్లీ వచ్చేడాది రావయ్య అంటూ పూజలు చేశారు. గణపతి మోప మోర్య అన్న నినాదాలతో మారుమోగింది. ప్రెస్ క్లబ్ నుండి మొదలైన శోభాయాత్ర వినాయక్ నగర్ లోని వినాయకుల బావి వరకు కొనసాగింది. బావి వద్ద చివరి పూజలు చేసి నిమజ్జనం చేశారు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలని ఆదిదేవుని కొలిచారు. భక్తిభావంతో ఊరేగింపు జరిగింది. సంతోషాల మధ్య జరిపిన ఊరేగింపు ఉత్సవాల్లో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ వేడుకలు పలికారు. భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం యూనియన్ లో కలిసిన సెప్టెంబర్ 17 చారిత్రాత్మక దినోత్సవం అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు చౌరస్తాలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్ లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దొన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు రాజ్ కుమార్, సుబేదార్, మాణిక్రాజు, దయాకర్ గౌడ్, గోపాల్ రెడ్డి, సురేష్, ఆశనారాయణ, బిట్ల రవి తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండల బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు జరిపారు. దేశానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తు చేశారు. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ జన్నేపల్లి నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ ఎగురవేశారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలుతో స్వేచ్ఛా వాయువులు పేల్చి రాక్షస పాలన నుండి విముక్తి పొందినని ఆయన అన్నారు. దేశాన్ని అగ్రభాగాన నిలబెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వంశీమోహన్, మాజీ ఎంపీటీసీ మైసరాధ, శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్, రమకృష్ణ. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వంశీమోహన్, మాజీ ఎంపీటీసీ మైసరాధ, శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్,
రామకృష్ణ, రాజేందర్ గౌడ్, బీసీ కిసాన్ మోర్చాల అధ్యక్షులు రాజశేఖర్, రాము, భోజన్న, నాయకులు భూషణ్, ప్రవీణ్, గోపాల్, భాను, బాలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నవీపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వివిధ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, కొన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతదేశాన్ని గొప్ప స్థానంలో ఉంచిన నరేంద్ర మోదీ గారు ఈరోజు 3వ స్థానానికి ఎదగడానికి మోదీ గారి కృషి ఎంతో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు, అలాగే భారతదేశ ఎదుగుదలకు కృషి చేస్తున్న మోదీ గారు ఇలాగే స్వచ్ఛంగా 100 ఏళ్ళు స్వచ్ఛంగా జీవించాలని మనస్ఫూర్తిగా అందరి తరపున కోరుకుంటాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. అలాగే ఈరోజు భారతదేశంలో ఆగస్టు 15 స్వతంత్రం రాగా మన తెలంగాణ ప్రాంతం పలు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని గ్రామాలకు మనకు సెప్టెంబర్ 17న స్వతంత్రం రావడం జరిగింది. దీనికి ఇక్కడి రజాకారుల పాలన అణచివేతకు గురై ఎన్నో ఇబ్బందులు భరించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ఈరోజు మనం భారతదేశంలో విలీనమై స్వతంత్ర వేడుకలు జరుపుకోవడం కూడా జరుగుతుంది. ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. నవీపేట్ మండలంలో ఘనంగా ప్రజాపాలనా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణ, నవీపేట్ గ్రామ పంచాయతీ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాగనాథ్, ఐకేపీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, నవీపేట ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయంలో చైర్మన్ అబ్బన్న జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తెలంగారావు, సీనియర్ అసిస్టెంట్ దేవి సింగ్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, నాయకులు సంజయ్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం భూమేష్ గౌడ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నవీపేటలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నవీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీణ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా ఉద్యమాలు చేపట్టి సుమారు 1200 మంది బలిదానాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణకు ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో లోకం నర్సయ్య, సూరిబాబు, పీతాంబర్, గైన సతీష్, శ్యామ్, గోపి, సాయిబాబా, బబ్లు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసే స్థలం దగ్గర ఈరోజు మన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది చాలా తెలంగాణ తల్లికి విరుద్ధంగా ఇవాళ తెలంగాణ తల్లిని అవమానించినట్టు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. ఇలా తెలంగాణ తల్లిని అవమానించినవంటే తెలంగాణ ప్రజలని అవమానించినట్టే. నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు ముందట వస్తాయి. ఎందుకంటే రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని తీసేసి మళ్ళీ మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాము. ఇవాళ రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, ఇవాళ 4000 పింఛన్ ఇవ్వలేవు, 25,000 మహిళలకు ఇవ్వలేవు. ఏ కార్యక్రమాలు చేయకుండా ఇవాళ కావాలిచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండానే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నావు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ నిన్ను చూస్తున్నారు. నువ్వు చేసే కార్యక్రమాన్ని నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం కాకుండా ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడము ఈ తెలంగాణ తల్లిని అవమానించినట్టు. తెలంగాణ సచివాలయం ముందు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడము, మరి దానికి నిరసనగా ఇలా తెలంగాణ తెచ్చిన నాయకులుగా మరి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన మన కేసీఆర్ గారి కుమారుడు
కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ తల్లికి ఇవాళ పాలాభిషేకం చేస్తూ పాలతో కడిగేస్తూ మరి ఈరోజు నిరసన తెలపడం జరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలా, మరి 1200 మంది మరి ఆ రోజు చనిపోయి తెలంగాణ కావాలని ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేసుకుని మరి అందరి త్యాగానికి అనుగుణంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు 12 రోజులు నిరాహార దీక్ష చేపట్టి మరి ఇంత గొప్ప తెలంగాణను మరి తెచ్చుకోవడం జరిగింది. మరి దాన్ని ఇవాళ అబాస్పాలు చేస్తూ నువ్వు ఒక సంవత్సరంలోనే మరి రాజకీయం కొరకు రకరకాలు చేస్తూ ఇలా రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఏం చేసిండు అనేది కూడా నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎంతోమంది బలిదానాలు చేసినప్పుడు వాళ్ళ త్యాగాలకు గుర్తుగా ఏదన్నా సచివాలయం ముందు పెడితేనో బాగుండేది. మరి కేసీఆర్ గారు సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టిండు. మన రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తిగా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. మరి నీకు ఇలా సోనియా గాంధీ గారు నీకు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చి ఆమె కాళ్ళ మీద పడితే మన ముఖ్యమంత్రిగా. నవీపేట్ మండల కేంద్రంలో రామ్ మందిర్ సార్వజనిక గణపతి శోభయాత్ర ప్రారంభించారు అధికారులు. నవీపేట్ మండల కేంద్రంలోని రామ మందిరంలో ఏర్పాటు చేసిన సార్వజనిక గణేష్ విగ్రహానికి కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎస్ఐ వినయ్, డిప్యూటీ తహసీల్దార్ తెలంగారావు, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి శోభాయాత్ర ప్రారంభించారు. సార్వజనిక గణపతి శోభాయాత్ర ప్రారంభం కాగానే మండల కేంద్రంలోని అన్ని విగ్రహాల శోభాయాత్ర మొదలవుతోంది. అధికారులు, స్థానికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యాండ్ మేళాలు అధికారులు, స్థానికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి బ్యాండ్ మేళాలు, మహిళల మంగళహారతుల మధ్య అంగరంగ వైభవంగా శోభయాత్ర కొనసాగింది. మరోవైపు వినాయక శోభయాత్ర సందర్భంగా అధికార యంత్రాంగం మొత్తం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ మందిర్ గణేష్ మండలి చైర్మన్ భాను, గ్రామస్తులు సూరిబాబు, తెడ్డుపోషెట్టి, మోస్రా సాయిరెడ్డి, మోస్రా భూమిరెడ్డి, సంజీవ్ రెడ్డి, ధీరేందర్, మైసరాద, సుజాతతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో మొదలైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర జెండా ఊపి ప్రారంభించిన సార్వజనిక మండలి అధ్యక్షులు, పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు. ప్రధాని మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని రక్తదానం, బీజేపీ ఆధ్వర్యంలో శిబిరం, ముందుకు వచ్చిన దాతలు. కలెక్టరేట్ లో అట్టాసంగా ప్రజాపాలనా దినోత్సవం పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించిన ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్. సచివాలయంలో రాజీవ్ విగ్రహాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం జరిపిన శ్రేణులు. పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం పతాకాన్ని ఆవిష్కరించి అభివృద్ధిని వివరించిన సీఎం. నిజాం పాలనలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై ఆంక్షలు, బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు, నైజాం నిరంకుశత్వాన్ని వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చరిత్ర తెలియని వారు వక్రీకరిస్తున్నారు, రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలి, జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేటీఆర్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.